పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తోంది. పాక్ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఆ దేశానికి గట్టి కరెంట్ షాక్ ఇచ్చేందుకు భారత్ ముప్పెట దాడి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదిలో ఉన్న అన్ని రకాల అస్త్రాలను వ్యూహాత్మకంగా ప్రయోగిస్తూ పాక్కు గుక్క తిప్పుకోకుండా చేస్తోంది. ఉగ్రవాదులు ఊపిరి పీల్చుకునే లోపే వారి ఊపిరిని తీసేస్తూ పాక్కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తోంది. భారత్ కొడుతున్న దెబ్బకు పాక్ గిలగలా కొట్టుకుంటోంది. అయితే పాకిస్తాన్ దాడులను భారత్ ఎలా సమర్థవంతంగా తిప్పికొట్టింది, ఎలాంటి ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ను అమలు చేసింది? వాచ్ దిస్ స్టోరీ. పాకిస్తాన్ కలలో కూడా ఊహించని రేంజ్ లో భారత్ దాయాది దేశానికి షాక్ ఇస్తోంది. మే 7-8 అర్ధరాత్రి పాకిస్తాన్ భారత్ పై జరిపిన మెరుపు దాడులను ఇండియన్ ఆర్మీ అత్యంత సమర్థవంతంగా, అత్యంత ఖచ్చితత్వంతో వాటిని తిప్పికొట్టింది. పాక్ దాడి చేస్తుందని ముందే పసిగట్టిన ఇండియా అందుకు తగ్గట్లుగా ముప్పేట దాడి చేసేందుకు అస్త్రశస్త్రాలన్నింటినీ ప్రయోగించింది. అర్ధరాత్రి చిమ్మ చీకట్లో దాడి చేసిన వాటిని తిప్పికొట్టేలా అన్ని రకాల వ్యవస్థలను ఆన్ చేసిన భారత్ వెంటనే అలర్ట్ అయి ముప్పేట దాడి చేసింది. పాక్ గగనతల నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులను భారత రాడార్లు పసిగట్టి వాటిని నేలకూల్చేశాయి. అయితే భారత త్రివిధ దళాలు ఎలాంటి యుద్ధ వ్యూహాన్ని అనుసరించాయనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో మరోసారి పాకిస్తాన్ కు రుచి చూపించిన భారత్ దాన్ని ఎలా అమలు చేసిందన్నది హాట్ టాపిక్ గా మారింది. దాయాది దేశానికి జీవితంలో మర్చిపోలేని విధంగా షాక్ ఇవ్వాలని డిసైడ్ అయిన భారత్ తన అమ్ముల పొదిలో ఉన్న ఒక్కో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ పాక్ ను మట్టి కరిపిస్తోంది. భారత్ కు చెందిన సెన్సార్లు, యాంటీ మిసైల్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసింది. పాక్ ప్రయోగించిన క్షిపణులు, మిస్సైళ్లన్నింటినీ భారత సెన్సార్ వ్యవస్థ పసిగట్టి వాటిని నేలకూల్చింది. పాక్ నుంచి దూసుకొచ్చే ప్రతి మిస్సైల్, ప్రతి డ్రోన్ను సమర్థవంతంగా తిప్పికొడుతూ వాటిని స్మాష్ చేస్తోంది భారత్. దీంతో పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఇలా కూలిన డ్రోన్లు, క్షిపణుల శకలాలు, శిథిలాలన్నీ జమ్మూ కశ్మీర్లోని అవంతిపురా నుండి మొదలుకొని రాన్ ఆఫ్ కచ్లోని భుజ్ వరకు చల్లా చెదురుగా పడిపోయాయి. 1800 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ డ్రోన్ కనిపించినా క్షణాల్లోనే వాటిని కూల్చేస్తోంది ఇండియన్ ఎయిర్ డిఫెన్స్. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ నుంచి భారత్ కొనుగోలు చేసిన అత్యాధునిక ఫైటర్ జెట్ విమానాలు, అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమే ఇవాళ పాక్ ను దెబ్బతీసింది. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ CUAS డిఫెన్స్ మెకానిజం భారత్ కు బ్రహ్మాస్త్రంగా మారింది. పాకిస్తాన్ ప్రయోగించిన F-16 యుద్ధ విమానంతో పాటు JF-17 కు చెందిన 2 విమానాలను భారత్ అడ్డుకుని వాటిని నేలకూల్చింది. శత్రు దేశం నుంచి దూసుకొచ్చే మిస్సైల్ ను CUAS వ్యవస్థ పసిగట్టి వెంటాడి వేటాడుతుంది. ఆ తరువాత దాన్ని కూల్చేస్తుంది. పాక్ ప్రయోగించిన జెట్ ఫైటర్లను నేలకూల్చడమే కాకుండా పాక్ వైమానిక స్థావరాలైన లాహోర్, సియాల్కోట్ టార్గెట్ గా భారత్ దాడులు చేసింది. ఇక భారత్లోని 15 కీలక నగరాలపై దాడులు చేయడానికి పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులనే కాకుండా గురువారం రాత్రి జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లోని కీలక స్థావరాలపై పాక్ పంపించిన ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను రష్యాకు చెందిన S-400 సిస్టమ్స్ అలియాస్ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సర్వనాశనం చేసింది. 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రు దేశాలకు చెందిన స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగల S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ను సుదర్శన చక్రగా భారత ఎయిర్ ఫోర్స్ పిలుస్తోంది. ప్రపంచంలోనే అత్యాధునిక క్షిపణి నాశక వ్యవస్థల్లో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది. 600 కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రుసేనల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను గుర్తించి ట్రాక్ చేసే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది. మొత్తానికి భారత్ పై కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ కు భారత్ గట్టిగానే బుద్ధి చెప్పింది. బాహుబలి లాంటి అస్త్రాలను ప్రయోగించి పాక్ పై ముప్పేట దాడి చేసి దాయాది దేశాన్ని అష్టదిగ్బంధనం చేసింది. అయినా పాక్ బుద్ధి మారడం లేదు. పదే పదే భారత్ పై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తూ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది.